కార్తీక్ పారు మీద గెలవడం కోసం పారుతో రెచ్చగొట్టే మాటలు మాట్లాడి పారుకు తెలియకుండా శివనారాయణకి ఫోన్ చేసి పారు మాటలన్నీ శివనారాయణ వినేలా చేస్తాడు. పారు మాటలన్నీ విన్న శివనారాయణ చాలా కోపంగా వచ్చి చాలా కోప్పడతారు. కార్తీక్ ఇదంతా కావాలని చేశాడని పారుకి ఉన్న జ్యోత్స్నకి అర్థమవుతుంది. పారు చేసే పనులు చూసి ఇంట్లో వాళ్ళందరికీ చాలా కోపం వస్తుంది. ఇదిలా ఉండగా జ్యోత్స్న రోడ్ పైన వెళ్తూ ఉండగా ఇంతలోపు వాళ్ళ నాన్న కనిపిస్తారు. అప్పటికే చాలా కోపంగా ఉన్న జ్యోత్స్న వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, నువ్వు దీపక్ నిజం చెప్పావా? నేను దీపక్ నిజమేంటో చెప్పానని చెప్పేసి నీకు చెప్పాను కదా. దాసు ఆ మాట అనగానే జ్యోత్స్న, మరి బావకి నిజం చెప్పావా అని చెప్పేసి అడుగుతుంది. దీపే మా అన్నయ్య వాళ్ళ కూతురనేది కార్తీక్కి తెలిస్తే కార్తీక్ ఊరుకుంటాడా? తన భార్య విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా కార్తీక్ ఊరుకోడు. దాసు ఆ మాట అనగానే జ్యోత్స్న ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరి దాసు కార్తీక్కి నిజం చెప్పాడన్న విషయం జ్యోత్స్నకి తెలుస్తుందా? నువ్వు బావ పెళ్లికి రావద్దని జ్యోత్స్న దాసుతో ఎందుకంటుంది? తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ మన ఛానల్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.